కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు లాంఛనంగా వేడుకలను ప్రారంభించారు. గత ఎన్నికల్లో ఎన్డీఏకు ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందిస్తుందన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిన గుర్తు చేశారు. అయితే ప్రకృతి విపత్తులను ఎన్డీఆర్ఎఫ్ నివారిస్తే మానవ తప్పిదాలను ఎన్డీఏ సవరిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లు ప్రకటించామన్న అమిత్ షా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ఎన్డీఏ సిద్ధంగా ఉందన్నారు. అమరావతి నిర్మాణాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని, అమరావతికి కోసం హడ్కు 27,000 కోట్లు సాయం అందిస్తున్నామన్నారు. ఏపీకి 3 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించామని చెప్పారు అమిత్ షా. भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था, और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी। और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं। और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है। 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है। इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है। अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था। मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है। और पोलावरम जो कि लाइफलाइन है आंध्र प्रदेश की, मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से। उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा। దక్షిణాది రాష్ట్రాలకు కర్నూలు నుంచి ట్రైనింగ్ ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏ విపత్తు వచ్చినా గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణ నిర్మాణాలు పూర్తి చేసిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. 5 రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణం ఉందని, ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలకు 50 ఎకరాల భూమి కేటాయించామన్నారు. విదేశాల్లో సేవలు అందించిన ఘనత ఎన్డీఆర్ఎఫ్ది అని గుర్తు చేశారు. జపాన్, నేపాల్, టర్కీలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందించిందని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇటు రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలు ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందన్నారు. సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్ అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ రోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే
అది చెయ్యగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ ఉంది. అది వాటర్ లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేకపోతే క్రిటికల్ జంక్చర్ లో ఫారెస్ట్ లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రమాదాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషుల ప్రాణాలతో పాటు మూగజీవాల ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ రక్షించిందన్నారు. ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ 18,000కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించిందని గుర్తు చేశారు. విజయవాడ వరదల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ అమిత్ షా గారు ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలిగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తా ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగజీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.